ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారం అయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. సందర్శన అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని, ఆ సమస్యల పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారమైనట్లు చెప్పారు. కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు రాగా మందులన్నీ అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తన పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో భర్తీ చేస్తామని అన్నారు. జిల్లాలో జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని చెప్పారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన టెక్కలి ప్రాంతానికి చెందిన పోలా భాస్కర్రావు అనే వ్యక్తిని కలెక్టర్ ఎందుకు వచ్చారని అడగగా ఊరిలో పడిపోయానని టెక్కలి హాస్పిటల్ నుండి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. వచ్చిన తర్వాత ఇక్కడే 2 శస్త్రచికిత్సలు చేసినట్లు కలెక్టర్కు వివరించారు. శస్త్రచికిత్సలు బాగా చేశారా లేదా అని పేషెంట్ను అడగ్గా బాగా చేసి చూసుకుంటున్నట్లు తెలిపారు. మందులు ఇస్తున్నది లేనిది ఆయన అడగ్గా మందులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎముకల విభాగాన్ని సందర్శించి పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగంలోని పేషెంట్స్తో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మరుగుదొడ్లు పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. రన్నింగ్ వాటర్ వస్తున్నది లేనిది పరిశీలించారు. కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బంది గురించి ఆరా తీశారు. శానిటేషన్ డీసీఎస్ ఆర్ఎంఓ భానుప్రకాష్ను కలెక్టర్ అడగగా సిబ్బంది చేస్తున్న పనులను వివరించగా సిబ్బంది అంతా సమయానికి వస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ సందర్శించి ఒక ఓపీకి ఎంత సమయం పడుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో సిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ అనిత, డిసిఎస్ ఆర్ఓ డాక్టర్ సుభాషిని, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, డాక్టర్ శ్రీదేవి, రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిల, డాక్టర్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ శ్రీకాకుళం ఆకస్మిక విజిట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి, అంటే ఇన్ఫాక్ట్ 1 మంత్ నుంచి కొన్ని కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది. ఈ ఆబా ఐడి జనరేట్ అవ్వకపోవడం, అలాగే ఓపీ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర వస్తే లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఒక విజిట్ నేను చేశాను. మళ్ళీ ఈరోజు ఒక సర్ప్రైజ్ విజిట్ చేశాను. సో పబ్లిక్కి అడిగితే, మెయిన్లీ పేషెంట్స్కి అడిగితే గతంలో ప్రాబ్లమ్స్ ఉండేది, బట్ కానీ ఇప్పటికీ చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఈ ఆబా ఐడి జనరేట్ చేయడానికి, అలాగే ఓపీ స్లిప్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక అరగంట, తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి అక్కడ చెకప్ చేయడానికి ఒక అరగంట, ఒకవేళ ఎక్స్రే కానీ తర్వాత ఏదైనా ల్యాబ్ టెస్ట్ కానీ ఒక 1 or 2 hours అక్కడ తీసుకుంటుంది. బట్ కానీ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, ప్రాబ్లం ఎటువంటి లేదు. కొన్ని ఫార్మా అంటే మందులు కొన్ని ఇవ్వట్లేదు, అది బయట వెళ్ళి కొనాల్సి ఉంటుంది, అది కొన్ని కూడా కంప్లైంట్స్ వచ్చింది. బట్ కానీ ఈరోజు అగైన్ అందరికీ అడిగితే అలాంటి కంప్లైంట్స్ లేవు. బట్ కానీ డాక్టర్ సైడ్స్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, కొత్త వార్డ్ తీసుకురావాలి, ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, అది కూడా నా లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో నెక్స్ట్ మండే వరకు రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన హెల్ప్ మనం ఇస్తాం. ఇది కాకుండా కొన్ని పైనుంచి కూడా కొన్ని హెల్ప్ కావాలి అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, సపరేట్ వార్డ్ శాంక్షన్ చేయాలి, అది కూడా దీనికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకొని ఎంఎస్ఐడిసి ద్వారా పైన పంపించి అది కూడా శాంక్షన్స్ తీసుకుంటాం.